నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. బౌద్ధం ప్రాచీన భారతీయ సాంస్కృతిక వైభవానికి సరికొత్త గమనం నేర్పిన మతం. కోరికల కొలిమిలో కాలిపోతున్న మనిషికి శాంతి మార్గం చూపింది అఖండ భారతం. బుద్ధం శరణం గచ్చామి అంటూ ప్రతిధ్వనించింది. ప్రపంచం మొత్తం జేజేలు పలికింది. బౌద్ధానికి ప్రపంచ మానవాళి ఇంతగా బ్రహ్మరథం పట్టడం వెనుక ఆంధ్రుల కృషి అనన్య సామాన్యం. సంధికాలం వచ్చిన ప్రతి తరుణాన తెలుగు నేలే బౌద్ధాన్ని రెండు చేతులా హత్తుకుని మరింత విరాజిల్లేలా చేసింది. సిద్ధార్థుడు కాలంలోనే ఆంధ్రుల రాచనగరి అమరావతికి చేరి దక్షిణాపథం దాటి విశ్వవ్యాప్తమైంది బౌద్ధం. బౌద్ధ భిక్షువులకు నెలవుగా మారి మహాయాన బౌద్ధానికి జన్మస్థలమై విరాజిల్లింది. చరిత్ర పుటల్లోనే కాదు, తెలుగు గడ్డపై ఆ ఆనవాళ్లు ఎన్నో చోట్ల దర్శనమిస్తాయి. నేటి మన రాజధానిని అహో అమరావతి నేల చేస్తున్నాయి. అమరావతితో బౌద్ధ మతానిది విడదీయరాని అనుబంధం. ఆంధ్రుల చరిత్ర మొత్తం ఈ నగర చుట్టూనే బుద్ధుడి పాదధూళితో పునీతమైన ఈ పవిత్ర ప్రదేశంలో మౌర్య చక్రవర్తి అశోకుడు నిర్మించిన స్తూపం విశ్వవిఖ్యాతం. శాతవాహనులైనా విష్ణుకుండనులైనా తెలుగు నేలను ఏలిన ఇంకెవ్వరైనా వాళ్ళు అనుసరించే మత విధానం ఏదైనా బౌద్ధానిది సముచిత స్థానం. ఆచార్య నాగార్జునుడు సహా ఎంతోమంది మహాబౌద్ధ భిక్షువులకు తెలుగు నేలే జన్మస్థలం. బౌద్ధాన్ని ప్రపంచ దేశాలకు మోసుకెళ్లి అక్కడ భారతీయత విలసిల్లేలా చేసింది నాటి ధాన్య కటకం, నేటి మన అమరావతి. బుద్ధం శరణం ఆరంభ దశ నుంచే బౌద్ధమతం తెలుగునాట విశేషమైన ఆదరణ పొందింది. చరిత్ర పుటలు తిరగేస్తే అశోకుని కన్నా ముందే బుద్ధుని కాలం నుంచే ఇక్కడ బౌద్ధమతం ప్రాచుర్యంలో ఉంది అనడానికి అనేక ఆధారాలున్నాయి. శరణం సంఘం శరణం ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రజాతిని సంఘటితం చేసి మన కళా నైపుణ్యానికి, సృజన సామర్థ్యానికి, నిర్మాణ కౌశలానికి, తాత్విక జిజ్ఞాసకు అపార అవకాశం కల్పించింది బౌద్ధమేనని చెబుతారు. సుప్రసిద్ధ దార్శనికులు ఆచార్య నాగార్జునుడు, ఆర్యదేవుడు, భావ వివేకుడు, దిగ్జ్ఞానుడు వంటి ధన్యజీవులకు నాటి ఆంధ్రదేశం నివాస భూమి అయ్యింది. ధేరవాదులకు మగధవలే, మహాయాన బౌద్ధులకు పవిత్ర యాత్రాస్థలమై విరాజిల్లింది అమరావతి. ఆ కాలంలోనే ఆంధ్రదేశం నలుమూలలా అనేక బౌద్ధ క్షేత్రాలు వెలిశాయి. పూర్తి వివరాల్లోకి వెళితే క్రీస్తు పూర్వం 6వ శతాబ్ది నాటి ఐతరేయ బ్రాహ్మణంలో తెలుగు జాతి ప్రస్తావన కనిపిస్తుంది. బుద్ధుడి పుట్టుక జరిగింది క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోనే. ఆయన జీవించిన సమయంలోనే ఈ తెలుగు నేలకు బౌద్ధ సందేశం వచ్చిందనేది చరిత్ర. అవేగాక గుంటూరు జిల్లా భట్టిప్రోలులో దొరికిన క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నాటి శాసనాల్ని బట్టి ఆ రోజుల్లోనే బౌద్ధం విస్తృతంగా ప్రాచుర్యం పొందిందని తెలుస్తోంది. క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దంలో అశోకుడు బౌద్ధ మత వ్యాప్తికి, బుద్ధ ధర్మ ప్రచారానికి పూనుకొని మహదేవుడు అనే భిక్షువుని మహిషమండలం పంపే సందర్భంలో ఆ మహదేవుడు అమరావతిలో ఆగి ఇక్కడి ప్రజలకు బౌద్ధం పట్ల కొద్దిపాటి అవగాహన కల్పించాడు. అంతేకాక అశోక మౌర్యుడు ఈ అమరావతి ధాన్య కటకంలోని మహాచైత్యానికి
ఆయనే పునాదులు వేయించాడని ఒక ప్రచారం. అయితే అక్కడే జరిపిన త్రవ్వకాల్లో అశోకుని ఒక శిలాశాసనం బయలుపడటమే కాక స్తూపం చుట్టూ పెట్టినటువంటి పెద్ద రాతి కంచె, చాలా పెద్ద రాతి కంచెకు వాడినటువంటి పెద్ద పెద్ద శిలాస్తంభాల మీద అశోకుని కాలం నాటి బ్రాహ్మీ అక్షరాలు కనుక్కోవటం ఈ విషయాలన్నీ రూఢి చేస్తున్నాయి. సిద్ధార్థుడు సమ్యక్ సంబోధిని పొందాక మొదటి ప్రవచనాన్ని పంచవగ్గేయ భిక్షువులకు ఇచ్చారని చెబుతారు. మొదటి ప్రవచనం దమ్మచక్క ప్రవచన సూత్రం. ఆ 60 మంది అర్హత్ ఫలం పొందిన బౌద్ధ భిక్షువుల సమూహం ద్వారా సువిశాల భారతదేశమంత బౌద్ధమత సారం, మధ్యమ మార్గం అందరికీ అందుబాటులోకి వచ్చిందని అంటారు. అలా బుద్ధుని కాలంలోనే భారతదేశమంతా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వరకు బౌద్ధం విరాజిల్లింది. క్రీస్తు పూర్వం నుంచి దాదాపుగా క్రీస్తు శకం 14వ శతాబ్దం వరకు ఇక్కడ బౌద్ధం ఆదరణ పొందింది. బుద్ధుని తరువాత ప్రసిద్ధి చెందిన ఆచార్య నాగార్జునుడు క్రీస్తు శకం 1-2 శతాబ్దాలకు చెందినవాడు. ఆయన తెలుగువాడే కావడం మనం చేసుకున్న మరో అదృష్టం. మౌర్య సామ్రాట్ అశోకుడి కాలంలో దేశాలతో పాటు ఆంధ్రుల గడ్డపై కూడా బౌద్ధం విరాజిల్లింది. బుద్ధుని కాలంలోనే ఈ యొక్క భారతదేశం అంతటా కూడా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వరకు కూడా బౌద్ధం విరాజిల్లింది. ఆ తరువాత అశోకుడు కాలంలో ఆయన బౌద్ధ మిషనరీస్ ద్వారా ఇతర దేశాలతో పాటు భారతదేశంలో ఈ యొక్క బౌద్ధ ధమ్మాన్ని ప్రచారం చేయడం జరిగింది. మౌర్య సామ్రాజ్య పతనానంతరం శాతవాహనులు బౌద్ధాన్ని ఆదరించారు. వారు హిందూ మతాన్ని ప్రోత్సహించిన బౌద్ధ సంఘాలకు భారీగా దానాలు చేసినట్లు ఆధారాలున్నాయి. అశోకుని శిలాశాసనం ప్రకారం తెలుగు నేలంతా బౌద్ధం విరాజిల్లింది. గుంటుపల్లి, భట్టిప్రోలు, పావురాలకొండ, బావికొండ, తొట్లకొండ వంటి బౌద్ధ క్షేత్రాలు హీనయాన బౌద్ధం కాలం నాటివి. భట్టిప్రోలు బుద్ధ భగవానుడి పాదధూళితో పునీతమైందని అంటారు. అశోకుని కాలంలో ప్రారంభమైన ధాన్యకటక మహాచైత్యం, అటు తర్వాత క్రీస్తు శకం 1-2 శతాబ్దాల్లో శాతవాహన కాలంలో అత్యున్నతమైనటువంటి ఒక మహాస్తూపంగా వెలుగొందింది. దానికి ఆచార్య నాగార్జుని పర్యవేక్షణలో చుట్టూ శిలాఫలకాలను జోడించటం, అటు తర్వాత తోరణ ద్వారాలను ఏర్పాటు చేయటం, ఇంకా బుద్ధుని జీవితంలో జరిగిన సంఘటనలు, జాతక కథలు మొదలైన ఇతివృత్తాలన్నీ కూడా పల్నాటి సున్నపురాతి మీద చెక్కించి వందల వేల సంఖ్యలో ఆ శిలాఫలకాలను మహాచైత్యం చుట్టూ తాపడం చేయటం కూడా ఈ శాతవాహనుల కాలంలో జరిగింది. మహాయానానికైతే ఆంధ్రదేశం జన్మస్థలమని చెప్పొచ్చు. ఇక్కడి నుంచే మాధ్యమికవాదం లేదా శూన్యవాదం సిద్ధాంతకారుడు నాగార్జునుడు మహాయానానికి ఊపిరిపోశాడు. ఆర్యదేవుడు, బుద్ధ ఫలితుడు, భావ వివేకుడు, దిగ్జ్ఞానుడు, ధర్మకీర్తి తరువాతి 3 శతాబ్దాల్లో బౌద్ధ దీప స్తంభాల్లా నిలిచారు. థేరవాద సంప్రదాయంలో విశిష్ట స్థానం కలిగిన బుద్ధ ఘోషుడు 4వ శతాబ్దంలో పలనాడు ప్రాంతంలో జన్మించాడు. వజ్రయానం కూడా కొంతవరకు జనాదరణ చూరగొన్న వైదిక మత విజృంభణతో తరువాత పరిస్థితులన్నీ మారిపోయాయి. ఈ క్రమంలోనే ధరణికోట, విజయపురి వంటి మహారామాలు మన నేలపై బౌద్ధం అత్యున్నత స్థితిలో ఉన్న చరిత్రకు చిహ్నాలుగా, అంతెత్తు సాక్ష్యాలుగా నిలిచాయి. ఆంధ్రదేశంలో శ్రీకాకుళం మొదలుకొని నెల్లూరు వరకు, అలానే రాయలసీమ ప్రాంతాలలో కూడా బౌద్ధము వివిధ మార్గాల ద్వారా ప్రధానంగా 5 ముఖ్యమైన కూడళ్ల నుండి బౌద్ధము వ్యాప్తి చెందినట్టుగా రచనలు చెప్తున్నాయి. ప్రత్యేకించి అమరావతి బౌద్ధములో మహాయాన బౌద్ధానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి విషయాలను మనకు తెలియచేస్తుంది. విరివిగా విదేశీ వర్తక వాణిజ్యాలు సాగించిన కృష్ణా తీర వర్తకులు నాటి బౌద్ధమత విస్తృతిలో తమ వంతు సాయం అందించారు. బౌద్ధ భిక్షువులు దేశ సంచారం చేస్తూనూ సంఘారామాలలో ఉంటూ ధర్మ ప్రచారం సాగించారు. ఆరాధన నిమిత్తం సంఘారామాలలో స్తూపాలు, చైత్యాలు నిర్మించుకున్నారు. బుద్ధుని నిర్వాణం తరువాత ఆయన ధాతువులపై 8 చైత్యాలు నిర్మించారు.
వాటిలో 7ంటిని తెరిపించి అశోకుడు ఆ శకలాలు చిన్న ఖండాలుగా చేసి 84,000 స్తూపాల్ని కట్టించాడని ప్రతీతి. అసంఖ్యాకమైన అటువంటి స్తూపాలు మన వద్ద అనేకం కనుగొన్నారు. వీటిలో అధికంగా కృష్ణా తీరంలో ఉన్నాయి. ఇక్కడి ప్రజలు బౌద్ధాన్ని విశేషంగా ఆదరించడం అందుకు కారణాలు. భట్టిప్రోలు, గుంటుపల్లి, జగ్గయ్యపేట, అమరావతి, నాగార్జునకొండ, వేంగి వంటివి ఇటువంటి కొన్ని ముఖ్య క్షేత్రాల్లోనివి. అనేక మంది బౌద్ధ భిక్షువులు, యాత్రికులు ఈ యొక్క అమరావతి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం జరిగేది. మనం అమరావతిలో శిల్పకళను కానీ పురావస్తు అవశేషాలను తీసుకున్నట్లయితే అమరావతి మహాబౌద్ధ స్తూపం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. అక్కడ అవశేషాలే అక్కడ వెలసిల్లిన బౌద్ధాన్ని ప్రతిబింబిస్తాయి. చైనా యాత్రికుడైన హ్యూన్సాంగ్ తాను ధాన్యకటక విహారంలో అభిధమ్మ పీఠకాన్ని అభ్యసించినట్లు రాసుకున్నారు. ఇక్కడి మహాచైత్యం ఆంధ్రుల నిర్మాణ చాతుర్యానికి, శిల్ప కౌశల్యానికి గీటురాయి. క్రీస్తు శకం 639-40 సంవత్సరాల మధ్యకాలంలో చీనీ బౌద్ధ భిక్షుక యాత్రికుడు హుయాన్సాంగ్ ఆయన ఉత్తర సిల్క్ రూట్లో బయలుదేరి క్రమంగా దక్షిణాదికి వచ్చి శ్రీధాన్య కటకం అని పిలువబడినటువంటి ఇప్పటి అమరావతిలో 2 సంవత్సరాల పాటు నివసించి అభిధమ్మ పిటకాన్ని నేర్చుకొని ఇక్కడి నుంచి బయలుదేరి రాయలసీమ మీదుగా కంచి వెళ్తాడు. దక్షిణ పథ బౌద్ధ క్షేత్రాలన్నింటిలోకి అమరావతి తలమానికమైనది. అప్పటి పేరు ధనకటక లేదా ధాన్యకటకం లేదా ధరణికోట. ఇక్కడ దొరికిన మౌర్యలిపి శాసనాల ఆధారంగా దీని నిర్మాణం అశోకుని కాలంలో జరిగుండవచ్చు. అశోకుడు దక్షిణ పథానికి పంపిన బౌద్ధ భిక్షువు మహాదేవుడు అమరావతి కేంద్రంగానే ధర్మ ప్రచారం సాగించి ఉండొచ్చు. నాగార్జునుని మహాయాన కాలంలో అమరావతి బౌద్ధ విజ్ఞానానికి పీఠమై జగద్విఖ్యాతమయ్యింది. ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి వరకు ప్రస్తుతం అందరి చూపు అమరావతి వైపే. ఆంధ్రుల కలల పంట, 21వ శతాబ్దపు ఆకాంక్షల ప్రతీకగా తరతరాలకు నిలిచిపోయేలా నిర్మించబోతున్న అమరపురి నిర్మాణం ఎలా ఉండబోతుందనే ఆసక్తి, అంతకు మించిన ఉత్కంఠ. వీటి మధ్య ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ సంకల్పానికి తగ్గట్లు అద్భుత అవకాశాలు చూపుతున్నాయి గత వైభవ దీప్తులు. ఇన్నాళ్ళు చరిత్ర పుటల్లోనే మిగిలిన జ్ఞాపకాలు ఇప్పుడు అపారమైన ఆత్మవిశ్వాసం ఇస్తూ కొత్త అనుబంధాలకు బాటపరుస్తున్నాయి. చరిత్రలో 5వసారి రాజధాని కాబోతున్న అమరావతి నిర్మాణ మహాసంకల్పానికి బౌద్ధ మహాయానం తన వంతు సాయం అందిస్తుందని అనడానికి ఎన్నో కారణాలు. పరిపూర్ణ వికాసానికి తిరుగులేని మార్గం మహాయానాన్ని అనుసరించడం అంటారు. తగ్గట్టే ఈ రోజుకి బౌద్ధ మతం అనుసరించే వారిలో అత్యధికులు ఈ వర్గమే కనిపిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లకు పైగా ఉన్న బౌద్ధ మతానికి చెందిన వారిలో 53% పాటించేది ఈ మార్గాన్నే. 2010 నాటికి గణాంకాల ప్రకారం మిగిలిన వారిలో థేరవాదులు 35.8%, వజ్రాయానానికి సంబంధించి 5.7% ఉంటారని లెక్కలేశారు. నూతన రాజధాని సకల హంగులతో నిర్మించి చారిత్రక సంపదకు పట్టం కట్టడం ద్వారా వారందరికీ అమరావతితో మళ్లీ అనుబంధం ఏర్పరచడం ప్రభుత్వం పెట్టుకున్న ప్రాథమిక లక్ష్యం. తగ్గట్టుగానే బుద్ధ భగవానుడి నిలువెత్తు ప్రతిమ ప్రతిరూపం ద్వారా వారికి ఆహ్వానం పలుకుతోంది. మహాయాన బౌద్ధం భారత్ నుంచి మిగిలిన ఆసియా దేశాలకు వ్యాపించిన తీరు ఇందుకు దోహదం చేసేదే. బంగ్లాదేశ్, చైనా, జపాన్, వియత్నాం, కొరియా, సింగపూర్, తైవాన్, నేపాల్, శ్రీలంక, టిబెట్, భూటాన్, మలేషియా, మంగోలియా తదితర దేశాలకు విస్తృతి చెందింది. ఈ చారిత్రక, సాంస్కృతిక, భౌగోళిక, తాత్విక నేపథ్యం బట్టే రాష్ట్రం ఇప్పటికీ బౌద్ధ పరిమళాలు వెదజల్లుతోంది. అమరావతి నిర్మాణం తర్వాతి కార్యక్రమాలతో జపాన్, చైనా, సింగపూర్, థాయిలాండ్ సహా అనేక ఆసియా దేశాలతో దృఢమైన బంధం ఏర్పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. బౌద్ధం పునరుజ్జీవనం ద్వారా భారత ఉపఖండంలో ఆంధ్రప్రదేశ్ అత్యున్నత సాంస్కృతిక కేంద్రంగా విలసిల్లుతుంది. మళ్లీ అశోకుడికి, శాతవాహనుడికి వచ్చినంత వెలుగు ప్రపంచవ్యాప్తంగా ప్రకాశిస్తుందనేది అందరి నమ్మకం. బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, బుద్ధం
నిజానికి ఆ రోజుల్లో తెలుగు నేలంతా బౌద్ధం ఓ ప్రజా ఉద్యమంగానే జేజేలందుకుంది. అన్ని వర్ణాలు, వర్గాలు బౌద్ధం అనుసరించి స్తూపచైత్య విహారాదులు నిర్మించినట్లు తెలుస్తోంది. వాణిజ్య పారిశ్రామిక కేంద్రాలైన పట్టణ, నగర సమీపంలో రహదారుల మీద బౌద్ధ క్షేత్రాలు ఉండటమే అందుకు నిదర్శనం కూడా. చర్మకారులతో సహా సామాన్య ప్రజానికం బౌద్ధంతో మమేకమయ్యారు. నేటి అమరావతి నాటి ధాన్య కటకం మహా సాంఘిక కేంద్రమైంది. తెలుగు నేలలోని నాగార్జుని బోధనలు ఇతర దేశాలకు ప్రయాణించి తెలుగువారి కీర్తిని ఇనుమడింపచేశాయి. ఫలితంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 144 బౌద్ధ క్షేత్రాల వరకు ఉన్నట్లు, వాటిలో 44 ముఖ్యమైనవిగా గుర్తించారు. వాటన్నింటినీ అభివృద్ధి చేయటం ద్వారా బౌద్ధ పర్యాటకంలో అనేక అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. ఇంత విశిష్టతల వల్లే బౌద్ధ గురువు దలైలామా అమరావతిలో 30వ బౌద్ధ మహాసభలు నిర్వహించారు. 2006 జనవరి 2 నుంచి 16 వరకు భారీ ఎత్తున జరిగిన ఈ కాలచక్రకు ప్రపంచం నలుమూలల నుంచి 2 లక్షల మంది బౌద్ధ భిక్షువులు హాజరయ్యారు. సాక్షాత్ బుద్ధ భగవానుడే అమరావతి సందర్శించి ఉపన్యాసాలు ఇవ్వడం వల్లే ఇక్కడ కాలచక్ర నిర్వహించినట్లు అప్పట్లో దలైలామా ప్రకటించారు. మన దేశంలో తొలినాళ్లలోనే బౌద్ధం విస్తరించినా కాలచక్ర మహాసభలు దేశంలో జరగడం ఇదే ప్రథమం. అప్పుడే ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా అమరావతితో బౌద్ధం అనుబంధంతో భారీ స్థాయిలో చర్చ జరిగింది. కాలచక్ర తర్వాత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో అమరావతి రూపురేఖలే మారిపోతున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో నూతన ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతి అని నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాజధానిగా 2000 ఏళ్ల చారిత్రక నేపథ్యం గల అమరావతి పేరునే ఖాయం చేశారు. శరవేగంగా మిగిలిన కార్యక్రమాలు, భూ సమీకరణ, భూమి పూజ పూర్తి చేసి శంకుస్థాపనకు సిద్ధమవుతున్నారు. ఆ వ్యూహాత్మక నిర్ణయం వెనుక భౌగోళిక అనుకూలతలతో పాటు అక్కడ ఒకప్పుడు బౌద్ధ మతం ఎక్కువగా విస్తరించి ఉండటం, నేటికి నాటి అవశేషాలు అమరావతిలో చూడడాన్ని ఓ కారణంగా చెప్పొచ్చు. అమరావతిని రాజధానిగా ఎన్నుకోవటం శుభప్రదం. అమరావతికి సుమారు 2200 సంవత్సరాల చరిత్ర ఉన్నది. తొలి ఆంధ్ర చక్రవర్తులు శాతవాహనులు. అమరావతికి ఆంధ్ర నగరి అనేటువంటి పేరుండేది. ఇది హైందవ క్షేత్రం. ఆ తర్వాత బౌద్ధులకు, జైనులకు, అనేక మతాల వారికి కేంద్రం అయింది. కానీ ముందుగా అమరేశ్వరపురం, అమరలింగేశ్వర ఆలయం ఉన్నటువంటి ప్రదేశం కాబట్టి అమరేశ్వరపురంగా ప్రసిద్ధిగాంచింది. బౌద్ధులు ఈ ప్రాంతాన్ని సుసంపన్నం చేశారు. జ్ఞానం రావడంలో కానీ, జ్ఞానం విషయంలో కానీ, సైన్స్ని డెవలప్ చేసుకోవడంలో కానీ బౌద్ధులు, వారి వెనకాలే వచ్చినటువంటి జైనులు, శైవులు, ఈ ముగ్గురు కూడా పోటాను పోటీగా తెలుగు నేలని విజ్ఞానమయం చేశారు. నిజం చెప్పాలంటే సిద్ధనాగార్జునుడు చేసినటువంటి కృషి అమోఘమైనటువంటి కృషి. ఆయన రసశాస్త్ర పితామహుడు నిజానికి. మరో కోణంలో చూస్తే కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిన పర్యాటక రంగం, ఆదాయం వనరుల్లో ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. దేశ విదేశీ యాత్రికులు, పర్యాటకుల్ని ఆకర్షించాలంటే పర్యాటక ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాలి. ఎన్ని అత్యాధునిక కట్టడాలు నిర్మించినా, ఎన్ని వింతలు సృష్టించినా పురాతన సంపదకు ఉన్న విలువ మరి వేటికి ఉండదు. చరిత్రకారులు, పరిశోధకులు పర్యాటకుల్ని ఆకర్షించే మంత్రమే అందుకు కారణం. అలా చూసినా బౌద్ధంపై దృష్టి, ఆ పర్యాటకం అభివృద్ధి వల్ల ప్రయోజనాలు అపారం. అందుకే ఆ దిశగా ఆలోచనలు చేశారు, ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ఒక ప్రాంతం రాజధానిగా 4 సార్లు ప్రడవిల్లి 5వసారి కూడా అదే ప్రాంతం రాజధాని అవుతుంది అని చెప్పారంటే చాలా ఆసక్తికరంగా దాన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. చరిత్రలో 4 పర్యాయాలు ఇప్పటికే అమరావతి రాజధానిగా ప్రడవిల్లింది. 5వ పర్యాయం మళ్ళీ అదే ప్రదేశం రాజధాని కాబోతూ ఉంది. దానికి ఎంత భౌగోళికమైనటువంటి, చారిత్రకమైనటువంటి ప్రాధాన్యత ఉంటే తప్ప అటువంటి పరిణామం మనకు సంభవించదు. కనుక ఇప్పుడు 21st సెంచరీలో ఈ మన ఆర్థిక సంస్కరణల అమలు మొదలుపెట్టిన 25 ఏళ్ల తర్వాత కూడా ఈ ఒక సాంకేతికపరమైనటువంటి ఒక కంప్యూటర్స్ లేకపోతే ఒక సాఫ్ట్వేరు
ఓరియంటెడ్ అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి ఒక ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కూడా మళ్ళీ ఒక బౌద్ధ ఆరామమైనటువంటి అమరావతి మళ్ళా తిరిగి రాజధాని అవుతుంది అని చెప్పారంటే దీనిలో చాలా లోతైనటువంటి అంశాలు ఉన్నాయని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది అది. రాష్ట్రంలో ఎన్నో ఆరామాలు, గుహలు, విగ్రహాలు, చైత్యాలు, శాసనాలు ఇలా బౌద్ధ మతానికి సంబంధించి విస్తృతంగా ఉంది. వాటి ఆధారంగా పర్యాటకం అభివృద్ధి చేస్తే దేశ విదేశాల్లో ఉన్న బౌద్ధులనే కాకుండా చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న పర్యాటకులను ఆకర్షించవచ్చు. ఈ నేపథ్యంలో ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ కీలక ప్రకటన కూడా చేశారు. విదేశాల్లో ఉన్న మన రాష్ట్రానికి చెందిన అరుదైన బుద్ధ విగ్రహాలు, బౌద్ధ మతానికి చెందిన పురా సంపదను తిరిగి తీసుకొస్తామని ప్రకటించారు. వాస్తవానికి విదేశీయుల దండయాత్రల్లో మన పురాతన సంపద చాలా వరకు నాశనమైంది. బ్రిటిష్ పాలకులు అరుదైన విగ్రహాలను, కళాఖండాలను తరలించుకుపోయారు. అవి ఇప్పటికీ అక్కడి మ్యూజియంలోనే ఉన్నాయి. లండన్లో అరుదైన 70 బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయని సమాచారం. వాటిని తిరిగి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రయత్నాలు మొదలుపెట్టారు. లండన్లోనే కాక చెన్నైలో మ్యూజియంలో ఉన్న విగ్రహాలు, శిల్పాలు దేశంలో ఇతర ప్రాంతాలకు తరలిపోయిన వారసత్వ సంపదను తిరిగి తేవాలని ఆలోచిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ నవ్య ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని విలసిల్లడానికి ఇక్కడ ఉన్న చారిత్రక ఆధారాలు కానీ అలాగే విరసిల్లిన సాంస్కృతిక వైభవం కానీ ఎంతో తోడ్పడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని చరిత్రకారులు, అటుపక్క మేధావులు, రాజకీయవేత్తలు విశ్లేషిస్తున్నారు. కెమెరామెన్ చిరంజీవితో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, అమరావతి. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుద్దాం. నమస్కారం.